వాళ్ళని గొప్పగా రేపు తెలంగాణ భవన్ వేదికగా నిర్వహిస్తున్నాం. రేపు శివరాత్రి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ భోగ్ భండారం నిర్వహిస్తున్న క్రమంలో అన్ని ప్రాంతాల నుంచి అందరు రాకపోవచ్చు, కానీ హైదరాబాద్లో ఉండే మా లంబాడి గిరిజన బిడ్డలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గిరిజన బిడ్డలకు, లంబాడి బిడ్డలకు, ఆదివాసీ బిడ్డలకు ఆ 10 ఏళ్ల పాలన ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. మనందరి అనుభవంలో ఉంది. మన అందరం కూడా కేసీఆర్ గారు మరి మన జాతిని గుర్తించి మనకు ప్రవేశపెట్టిన సంక్షేమం కానీ, మన జాతి బిడ్డలకు కోసం చేసిన అభివృద్ధి మరి మన కళ్ళ ముందుంది. అందరికీ తెలుసు, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పుడు ఏదైతే హైదరాబాద్ మరి ఒక సంవత్సరం తర్వాత ఇందులోకి మరి విలీనమైందో, తర్వాత 20 ఏళ్ళు ఈ ప్రాంత గిరిజన బిడ్డలు పెద్ద ఎత్తున నష్టపోయినరు. ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడున్న దేశవ్యాప్తంగా గిరిజనులు మనతో కలిసిన సమైక్య రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్లో ఉండే లంబాడీలకు ఈ రిజర్వేషన్ హక్కు కల్పించి 20 ఏళ్ళు ఈ ప్రాంత లంబాడీలకు తీరని అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు గుర్తించి ఈ ప్రాంత గిరిజన బిడ్డలు అనేక మంది చేసిన పోరాట ఫలితం ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని గుర్తించి పార్లమెంట్లో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ వేసి మా గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి గుర్తించి 76లో మాకు 4% రిజర్వేషన్ కల్పిస్తే, స్వర్గీయ ఎన్టీఆర్ 86లో 10 ఏళ్ల తర్వాత పెరిగిన జనాభాకు అనుగుణంగా 6% రిజర్వేషన్ ఇస్తే, కేసీఆర్ తెలంగాణ తెచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వరకు 86లో 6% ఉన్న పెంచుకున్న రిజర్వేషన్ 2022 వరకు అనేక ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాంగ్రెస్ పాలించింది, తెలుగుదేశం పాలించింది. కానీ గిరిజన బిడ్డల పోరాటాన్ని గుర్తించి మా రిజర్వేషన్ ఒకేసారి 4%గా పెంచిన ఘనత కేసీఆర్ గారిది. గిరిజన బిడ్డల పట్ల ఉన్న వారికి ప్రేమ, వారికి చేయూతనిచ్చి వారికి అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకొని ఆకాశమే హద్దుగా వారు ఎదుగుతారు, వారు లాభపడతారు, బాగుపడతారు అని చెప్పి గొప్పగా మా గురించి ఆలోచించిన నాయకుడు కేసీఆర్ గారు. అలాగే రిజర్వేషన్ పెంచడంతో పాటు అనేక ఏళ్ల మా పోరాటం, మా జాతిలో ఉండే లంబాడి హక్కుల పోరాట సమితి కావచ్చు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కావచ్చు, లేకపోతే సేవాలాల్ సేన లాంటి అనేక మంది ఉద్యమ నాయకులు ఉద్యమాలు చేసిన మా తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఘనత కేసీఆర్ గారిది. వారి చొరవతోని, వారికి లంబాడి బిడ్డల మీద ఉన్న ప్రేమతోని ఆ రోజు 2723 తండాలు, గూడాలు, చెంచు పెంటలు మరి గ్రామ పంచాయతీ చేసుకునే అవకాశం, మా ప్రాంతాల్ని మేము గొప్పగా పాలించుకునే అవకాశం మాకు మా నాయకులు కేసీఆర్ గారు కల్పించారు. ఇవాళ చాలామంది బిడ్డలు మరి కేసీఆర్ గారి దయ వలన, వారి ప్రేమతోని మా తండాల్ని, మా ప్రాంతాల్ని మాకు పాలించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి లంబాడి జాతి, గిరిజన జాతి, ఆదివాసీ జాతి బిడ్డలు కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు చాలా గొప్పగా హైదరాబాద్ నడిబొడ్డున రేపు కాంగ్రెస్ ప్రభుత్వం అందులో నిర్వహిస్తూ ఉంది. ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని మరి 65 ఏళ్ళు 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్కు సేవాలాల్ మహారాజ్ని గుర్తించాలనే జ్ఞానం కానీ, సోయి కానీ ఆలోచన లేకుండింది. కానీ కేసీఆర్ గారి చొరవతోని సేవాలాల్ మహారాజ్ని గుర్తించి హైదరాబాద్ బంజారా హిల్స్లో నడిబొడ్డున 25 కోట్లతోని సేవాలాల్ భవన్ని, ఆదివాసీ బిడ్డ మరి మా అందరికీ స్ఫూర్తినిచ్చిన కొమరం భీం భవన్ని 50 కోట్లతోని, ఇది 25 కోట్లు, అది 25 కోట్లు, ఒక్కొక్క ఎకరంలో ఆ రోజు మరి కేసీఆర్ గారు గొప్పగా కట్టించి మా జాతి బిడ్డలకు అంకితం ఇచ్చిన మరి విషయం
దానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే లంబాడీలు గిరిజనులు ఎక్కువ ఉన్నారో కొమరం భీం భవన్లు 52 సేవాలాల్ భవనాలు, అందులో 25 భవనాలు మొదట్లోనే కోటి రూపాయలు ఇస్తే తర్వాత 2 కోట్లతోని ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి గిరిజన నియోజకవర్గ కేంద్రాల్లో మరి మంజూరు చేయడం, అక్కడ మా ఈ సేవాలాల్ జయంతిని గొప్పగా నిర్వహించుకునే అవకాశం వచ్చింది. రిజర్వేషన్ పెంచిన ఘనత, తండాలు గ్రామ పంచాయతీలు చేసిన ఘనత, మా సేవాలాలకు మరి ఇంత కీర్తిని ఇవాళ మహారాష్ట్ర పోటీపడి అక్కడ కూడా అధికారికంగా నిర్వహిస్తున్నారు. అలాగే వేరే రాష్ట్రాలు కేసీఆర్ గారు సేవాలాల్కి ఇచ్చిన గౌరవాన్ని గుర్తింపును కాపీ కొట్టి వాళ్ళ వేరే రాష్ట్రాల్లో కూడా మరి సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది మా జాతి బిడ్డలకు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రేమ, వారు చూపించిన ఆదరణకు ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, గిరిజన సమాజానికి, లంబాడి సమాజానికి కేసీఆర్ గారు మన విద్యా అవకాశాలు అందిపుచ్చుకోవడానికి గురుకులాలు కట్టియడంతో పాటు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అనేకం. మరి 2006లో వచ్చిన పోడు భూముల చట్టం మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే వరకు ఇచ్చింది కేవలం 3 లక్షల ఎకరాలు అయితే, ఒకే రోజు 4,09,000 ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. అన్ని తండాలకు, అన్ని గూడాలకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించి, మనం ఎక్కడో వెనుకబడి ఉంటే మిషన్ భగీరథ లాంటి అద్భుతమైన పథకాన్ని ఇచ్చి లంబాడి మహిళలు, మా సోదరి మహిళలు ఎక్కడ నెత్తిన బిందె పెట్టుకొని రోడ్డు ఎక్కకుండా వారికి అన్ని అవకాశాలు, సమాజంలో సగౌరవంగా బతికే గొప్ప అవకాశాన్ని వాళ్ళకు మౌలిక వసతులు కల్పించిన, వాళ్లకు సమానంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన జాతి బిడ్డలకు, లంబాడి జాతి బిడ్డలకు, ఆదివాసీ బిడ్డలకు మనమందరం కేసీఆర్ గారి వెంట నడవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ, రేపు సేవాలాల్ జయంతిని జరుపుకునే బిడ్డలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, హైదరాబాద్లో ఉండే మా గిరిజన లంబాడి సోదరులు అనేక మంది కేసీఆర్ గారి చొరవతోని, కేసీఆర్ గారి ప్రేమతోని అనేక మంది ఉద్యోగాల్లో ప్రమోషన్లు తీసుకున్నారు. అనేక మంది రిజర్వేషన్ పెరిగిన తర్వాత విద్యా అవకాశాలు అందిపుచ్చుకొని ఇక్కడ వరకు వచ్చారు. అనేక మంది కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు అందుకొని హైదరాబాద్లో నివాసంలో ఉంటున్నారు. మీరందరూ రేపు తెలంగాణ భవన్కి వచ్చి ఈ సేవాలాల్ జయంతి మరి బ్రహ్మాండంగా ఈ భోగ్ భండారో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నేను బంజారా నాయకులకు, బంజారా విద్యావంతులకు, మేధావులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, మా మీడియా సోదరులకు కూడా రేపు మేము జరుపుకునే ఈ భోగ్ భండారోను మరి దేశానికి, రాష్ట్రానికి చాటి చెప్పే విధంగా మీరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ, ఒక్క నిమిషం మా బిడ్డలకు కూడా, మా జాతి బిడ్డలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఏ राष्ट्र में सजको ग्वार भाई याड़ी उन्हें बापू उन्हें भाई ने सेने राम राम नमस्कारम. सवार अपन सेवालाल महाराजेर आज भोग भंडारो छे. सेवालाल महाराज हूँ दिसे दीकम 80 वर्ष, दीकम 90 वर्ष वेगे. आज ये कार्यक्रम है अपन तेलंगाणा भवने थी आज ग्वारे ने गौरविंचन अपन कन्नाई को अपन संस्कृति सांप्रदायालने कनायती सजीवंगा रकाणोगेन केसीआर दयदलसन तेलंगाणा भवन्या भोग भंडारो किदो जेर्पचे तेलंगाणा राष्ट्रम सिद्धिंचो जेर्पचे सेवालाल जयंतीने अधिकारिकंगा निर्वहिंचे गొప్ప అవకాశం దినోజుకో కేసీఆర్ अधिकारिकंगा तेलंगाणा भवने निर्वहिंचोजुको केसीआर असे तेलंगाणा भवने सवार सेवालाल जयंती अपन सेवालाल महाराजे ने स्मरिंचतू अपन भोग भंडारो करेचा और पूजा करेचा. हैदराबाद छजुको तेलंगाणा व्याप्तंगा छजुको साधुलु अपन मेधावुलु अपन जातेर बेटी बेटा से आन ये भोग भंडारे ने जयप्रदम करनोगेन तमार बेटी नहीं तमार भाई नहीं हम सेवेन ब्यासन तमें विज्ञप्ति करेचा सेवेन आन सेवालाल जयंती ने विजयवंतम करनो जयप्रदम करनोगेन तमारे एक आड़बीड़ा ने मैं 10 आंगली जोड़न विनती कर रही छूँ. जय सेवालाल. जय सेवालाल.